హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియో ఏంటంటే బాదాం మిల్క్ పౌడర్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. చూసేయండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు అయితే బాదం పప్పులను అయితే వేసేసుకుంటున్నాను. వీటిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు ఇవి వేయించుకున్న తర్వాతకి జీడిపప్పును వేసుకోవాలి. ఇక నేను గుండు పప్పును తీసుకున్నా కాబట్టి కొద్దిగా తక్కువగానే వేసుకుంటున్నాను. మీ దగ్గర పిస్తా పప్పు ఉంటే దాన్ని కూడా వేసేసుకోండి. అన్నిటినీ కూడా ఒక 5 నిమిషాల పాటు మంచిగా వేయించుకోవాలి. కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది 5 మినిట్స్ తర్వాత. చూసారుగా కొద్దిగా చేంజ్ అయితే అయింది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. వీటిని ఒక 20-30 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకున్నామంటే చల్లారిపోతాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన బాదం జీడిపప్పుల్ని అందులోకి వేసేసుకోవాలి. తర్వాత ఒక 1/4 కప్పు వరకు అయితే చక్కెరని వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే 1 కప్పు వరకు అయితే వేసేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను కలర్ కోసం. స్మెల్ మంచిగా రావడానికి యాలకులను కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు ఎక్కువ వేసుకున్నారంటే మంచి కలర్ అనేది వస్తుంది. వీటన్నిటినీ కూడా మిక్సీ పట్టేసుకున్నామంటే మంచి పౌడర్ లాగా అవుతుంది. ఎక్కువసేపు మిక్సీ పట్టారంటే ముద్దలాగా అవుతుంది. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ పట్టండి, ఇలా పౌడర్ లాగా వస్తుంది. చూసారుగా మంచి కలర్ అయితే వచ్చింది. మీరు పసుపుకు బదులు కుంకుమ పువ్వు ఉన్నట్టయితే అది కూడా వేసుకోండి, ఇంకా ఎక్కువ కలర్ అయితే వస్తుంది. దీనిని గ్లాస్ కంటైనర్లో కానీ లేదంటే ఏదన్నా ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే సమ్మర్ మొత్తం కూడా దీన్ని మంచిగా యూజ్ చేసేసుకోవచ్చు. మీరు ఒకవేళ చక్కెర వేసుకోము అనుకునే వాళ్ళైతే మనకు బెల్లం పౌడర్ దొరుకుతుంది. దాన్ని ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకున్నారంటే సరిపోతుంది. మనము బయటికి వెళ్ళి కొనుక్కునే బాదం పాలు ఏదైతే టేస్ట్ ఉందో సేమ్ అదే టేస్ట్ దీనికి కూడా వస్తుంది. మీకు నచ్చుతుంది. తప్పకుండా ఈ సమ్మర్కి ట్రై చేసి చూడండి. పిల్లలకైనా పెద్దలకైనా బాగా యూజ్ అవుతుంది, బయట కొనుక్కునే పని లేకుండా. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక 1/2 లీటర్ వరకు అయితే పాలను వేసుకోండి. పాలు చిక్కగా ఉండేలా చూసుకోండి. ఇలా ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. పాలు మంచిగా మరగాలి ఎక్కువసేపు, అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒక గ్లాస్ తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బాదం పౌడర్ ఉంది కదా, దాన్ని 1 లేదా 2 స్పూన్ల వరకు గ్లాస్లోకి వేసేసుకోవాలి. పాలు కొద్దిగా చల్లారిన తర్వాత గ్లాస్లోకి వేసేసుకొని పైన జీడిపప్పు బాదం పలుకులను వేసుకోవాలి. ఇలాగా తాగాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో ఒక 1-2 అవర్స్ పాటు పెట్టారంటే సేమ్ మనం బయట కొనుక్కునే బాదం పాలు ఏదైతే టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ అయితే వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి ఈ వీడియో మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.